హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. దానికోసం నేను ఈజీగా టేస్టీగా లడ్డూలు ఎలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అందరికీ శ్రావణ మాసంలో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. దానికోసం బాలామృతం తీసుకున్నానండి. నేను బాలామృతాన్ని 1 కప్పు తీసుకున్నాను. ఈ 1 కప్పు మిక్సీ జార్లో వేసేసండి. దీంట్లోనే ఒక 4 ఇలాచి వేసేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూకుడు పెట్టేసి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే కూడా మనకు కమ్మదనం ఉంటుంది. ఇలా నెయ్యి కాగాక మిక్సీ పట్టేసుకున్న బాలామృతాన్ని ఇందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసి దోరగా వేయించేసుకోవాలండి. సిమ్లోనే ఉంచేసుకోవాలి. ఇలా మనకు కలర్ చేంజ్ అయ్యి కమ్మదనం స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా స్టవ్ బంద్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. దీనికి మనం బెల్లం పాకం అది కూడా అవసరం లేదండి. దీంట్లోనే స్వీట్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంటుంది కదా. బెల్లం పాకం అవసరం లేకుండా ఈ విధంగా బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చిన విధంగా జీడిపప్పు, కిస్మిస్, ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి, ఇవి కూడా వేయించేసి ఇందులో వేసాను. తర్వాత తీపిదనం కొద్దిగా మనకు తక్కువ అనిపిస్తే నేను తేనె వేసాను. ఇలా తేనె వేసేసుకుంటే కూడా మనకు లడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది కట్టడం. అందువల్ల అండి ఇవి మనం పాలు పోయట్లేదు, బెల్లం పాకం కూడా లేదు కాబట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా చేసి మనం అమ్మవారికి పెట్టేసుకోవచ్చు. ఒక 2 రోజుల ముందు కూడా చేసి పెట్టుకోవచ్చు అండి. స్నానం చేశాక ఎమ్మటే చేసి పెట్టేసుకుంటే ఆ రోజు మనం పెట్టేసుకోవచ్చు నైవేద్యంగా. ఇలా అన్నీ మంచిగా కలిపేసి లడ్డూ లెక్క కట్టేసుకోవటమేనండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి మనం ఒక రోజు ముందే అండి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత చేసి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే అదే రోజు అంటే పని కూడా మనకు కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? నచ్చితే ఎలా వచ్చింది, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు.